లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రభస చేస్తున్నారన్న శ్రీమతి మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 70% మంది అవునని 30% మంది కాదంటున్నారు. ఈ అతిథుల పరిచయం శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు శాసనసభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శ్రీ పెద్దిరెడ్డి గారు, తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ చైర్మన్ అలాగే మాజీ మంత్రివర్యులు, శ్రీ వంశీచంద్రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఇక ఆసక్తికరంగా తెలంగాణ శాసనసభలో టీడీపీ సభ్యులు హడావుడి సృష్టించారు. మరి వారిపై కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రాలో నిర్వాకాలన్నీ బయటకు వస్తాయని చెప్పి అడ్డుపడుతున్నారని, మొదటి ప్రశ్నకే కావాలని అడ్డం పడ్డారని కేసీఆర్ గారు వ్యాఖ్యానిస్తే, అంతేకాకుండా గజ్వేల్ని టార్గెట్ చేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళటం, అయితే కాంగ్రెస్ని మించి ప్రతిపక్షంగా మేమే వ్యవహరిస్తున్నామని చెప్పడానికి వారు ప్రయత్నిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, మేము కూడా దూకుడుగా వెళదామంటే సీనియర్లు కళ్ళెం వేస్తున్నారని కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మరి ఎవరిది ప్రతిపక్షం? ఆ ప్రతిపక్షంలో కూడా ఎవరి పాత్ర ఎంతవరకు కరెక్టు? చర్చకు సిద్ధమని చెప్పినా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అలా చేయవచ్చా? చంద్రబాబు డైరెక్షన్లోనే ఇలా జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మరి వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి ముందుగా వంశీచంద్ర రెడ్డి గారిని అడుగుదాం. ఏమిటి వారి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు దూకుడికి కళ్ళు వేస్తున్నారా? టీడీపీ ముందంజలో ప్రతిపక్షంగా ముందుకు దూసుకుపోతోందా? మరి కేసీఆర్ని ఎవరు బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఇరుకుని పెడుతున్నారు? వంశీచంద్ర రెడ్డి గారు. ముమ్మాటికి మీరు ఏదైతే ఒకరు దూకుడుగా వెళ్తున్నారో ఒకరు దూకుడుగా వెళ్ళట్లేదు, యువ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనేది దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. నిన్ననే బడ్జెట్ పైన డిస్కషన్ స్టార్ట్ అయింది. నిన్న తెలుగుదేశం పార్టీ సరే వాళ్ళ స్ట్రాటజీ ఏముందో, టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం ఏమనుకున్నారో వాళ్ళు సస్పెండ్ అవ్వడం జరిగింది. జానారెడ్డి గారు మాట్లాడుతూ చాలా ఘాటుగా తీవ్రమైన విమర్శలు ప్రభుత్వం పైన చేయడం జరిగింది. వారికి 10 నిమిషాలు 15 నిమిషాలు సమయం వచ్చింది అంతే. నిన్ననే ఇనిషియేట్ చేసినారు. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీలో గొడవ చేయడము, వెల్లోకి వెళ్ళడము, చేతులు ఎత్తడము, మైకులు ఇరగొట్టడము అదే దూకుడంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని హర్షించదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజలు హర్షించే తగ్గట్టుగా మన వ్యవహారం ఉండాలి. ప్రభుత్వాన్ని ఇష్యూ బేస్డ్గా విమర్శించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటట్టుగా ప్రెజర్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన ఉంటుంది. ఒక పార్క్ వరకు ధర్నా చేశారు, గేట్ దగ్గర ధర్నా చేశారు, అసెంబ్లీలో ధర్నా చేశారు, సస్పెండ్ అయ్యారు. మొత్తం ఇదంతా అదే చెప్తున్నాను. మీ ఉద్దేశంలో నేను అనుకుంటాను సస్పెండ్ అయితేనే ధర్నా చేస్తేనే, మీ ఉద్దేశం అలానే కనిపిస్తుంది. ధర్నా చేస్తేనే దూకుడుదనము, సస్పెండ్ అయితేనే దూకుడుదనము, ఒక పుస్తకం తీసి గవర్నర్ మీద ఇసిరేయడమో, స్పీకర్ ఏదో అనడమో అంటే దూకుడుదనం అంటే అది ప్రజాస్వామ్యం హర్షించదు, ప్రజలు హర్షించరు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, లాంగ్ టర్మ్ ఓరియంటేషన్ తో ఉండే పార్టీ, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ, ప్రజల పక్షాన ఉంటాం మేము ఎప్పుడైనా గానీ. అంతేగాని ప్రజాస్వామికంగా పత్రికల్లో ఎవరిని ఉద్దేశించి టీడీపీ వైఖరి ఇప్పుడు రైతు ప్రయోజనాలకు ఆశించినట్లుగానే ఉందా? రెండు, కేసీఆర్ గారు చెబుతున్నట్టుగా ఆంధ్ర ప్రయోజనాలని ఆంధ్రాలో జరుగుతున్న ఆంధ్ర ముఖ్యమంత్రి లేదా ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలని బయటకు వస్తాయని టీడీపీ వాళ్ళు అడ్డం పడుతున్నారని అంటున్నారు. మీరేమంటారు? టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితులపై చర్చ జరగాలంటున్నారు. రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది రైతులపైన. ఇవన్నీ రైతు ఆత్మహత్యలు కావు, కుటుంబ కలహాల ద్వారా జరుగుతున్నటువంటి ఆత్మహత్యలని. సో మేమందరం కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పాలి హౌస్ లో. క్షమాపణ చెప్పిన తర్వాత హౌస్ కంటిన్యూ చేద్దామనేది ఒకటి. అదిగాక చాలా తీవ్రమైన సమస్య, ఇప్పుడు క్లిష్టమైన సమస్య రాష్ట్రం ఎదుర్కొంటుంది కాబట్టి రైతు ఆత్మహత్యలపై చెప్పిందల్లా వేదం కాదు కదా, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దాని మీద కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ జానారెడ్డి గారు మాట్లాడినారు, ఇది సరైన పద్ధతి చెప్పడం జరిగింది. ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారి స్టాండ్, టిఆర్ఎస్ స్టాండ్ చూసుకుంటే రెండు కూడా సిమిలర్ స్టాండ్ గా మనకు నిన్న అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది. ఇంకా నేను గతంలో ఎప్పుడు అసెంబ్లీలో లేను కానీ మిగతా శాసనసభ్యులు చెప్పేదంటే, మొదటిసారి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఇంకొక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు సస్పెండ్ చేయాలని రికమెండ్ చేస్తే
ప్రభుత్వం ఆ రికమెండేషన్ ద్వారా సస్పెన్షన్ కి తీర్మానం చేయడం నిన్న అసెంబ్లీలో మనం చూసాం. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా జరుగుతూనే ఉంటాయండి, చాలా సార్లు డిమాండ్ చేస్తుంటారు. సో గొడవ చేసే వాళ్ళని సస్పెండ్ చేయండి, ఏదో మేమందరం కూడా రైతు సమస్యలను తీసుకోవాలని అసెంబ్లీలో రైతు సమస్యలు చర్చించాలి. నిన్న అంతా సీరియస్ ఇష్యూ అగ్రికల్చర్ మినిస్టర్ రాలేదు. రైట్, అది ఒక మంచి పాయింట్. మీరు ఫైనల్ గా చెప్పండి, మీరు బాగా ఫోకస్ అయ్యారా, కాంగ్రెస్ బాగా ఫోకస్ అయిందా, టీఆర్ఎస్ ని ఎవరు డిఫెన్స్ లో పెట్టగలిగారు, అసలు డిఫెన్స్ లో పడిందా? ప్రజలు డిసైడ్ ఇప్పుడు అంటే 5 ఏళ్ళు పడుతుంది కదా, ఈ లోపు మనం చర్చించి జనానికి కూడా అర్థమైతే చెప్పాలి కదా. జనాలకు తెలుస్తున్నది. ఇప్పుడు ఒకరు ఒకలాగా ఆశిస్తారు, ఒకరు ఒకలాగా ఆశిస్తారు. మీరు ఒకటి నచ్చొచ్చు, నేను ఒకటి నచ్చొచ్చు. ఫైనల్ గా ప్రజలకున్న సమస్యలని, రైతు సమస్యలని అసెంబ్లీలో ఎవరు ప్రస్తావించినారు అనేది ఇష్యూ. ఇప్పుడు నేను రోజు సస్పెండ్ అయ్యి నేను హౌస్ బయట ఉంటే ఏం లాభము? నేను ఇష్యూ తీసుకురావాలి కదా అసెంబ్లీలో. టీడీపీ వాళ్ళు తొందరపడ్డారంటారా? నేను అసెంబ్లీలో ఇష్యూ తీసుకురావాలి. టీడీపీ వాళ్ళు తొందరపడ్డారా, టీఆర్ఎస్ వాళ్ళతో? ఎందుకంటే మొదటి రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సెషన్ లో బడ్జెట్ పైన డిస్కషన్ జరిగే మొట్టమొదటి రోజు ఒక పార్టీ, సరే ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, ఒక పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు సస్పెండ్ అయినారంటే సరైన, అంటే అది మంచి సాంప్రదాయం కాదు. సస్పెండ్ అయిన వాళ్ళకు మంచి సాంప్రదాయం కాదు, సస్పెండ్ చేసిన వాళ్ళకి అంతకన్నా మంచి సాంప్రదాయం కాదు. టీడీపీని కూడా కలుపుకెళ్లాలని అపోజిషన్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీని ఇష్యూ బేస్ గా కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అక్కడ టీడీపీయా బీజేపీ ఏదని కాదు, రైతుల సమస్య ముఖ్యము, రైతుల ఇష్యూ ముఖ్యము. రైతులని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రైతుల పక్షాన ఎవరైతే పోరాడతారో వాళ్ళందరూ, ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న వచ్చి మాతో కలిసి రైతుల పక్షాన్ని పోరాడుతా అంటే జీవన్ రెడ్డి అన్న కూడా కలుపుకుంటాం మేము. టీఆర్ఎస్ ఏ పార్టీ, రైతుల ఇష్యూ ముఖ్యం. అయితే 379 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ గా చెబుతున్నారు చంద్రబాబు డైరెక్షన్ లో ఇదంతా జరిగిందని అంటున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మీరేమంటారు? చంద్రబాబు డైరెక్షన్ లో ఏం జరిగిందని? అదే టీడీపీ ఎమ్మెల్యేలు రబర్ మొత్తం చంద్రబాబు అండి. టీడీపీ వాళ్ళని ప్రశ్నించండి. అది కూడా అడుగుతాం, మీకు కూడా ఒక అభిప్రాయం ఉండాలి, మీరు అక్కడ చూస్తున్నారు కదా. ఒక అధికార పక్షం పార్టీ ఇష్యూ మీద మాట్లాడాలి. ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పినారు. టీడీపీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ గాని. దాని మీద మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ఆదేశాల మీద, ఇంకెవరు ఆదేశాల మీద, ఇంకేదో ఇష్యూతో మీరు మాట్లాడతారు. ఎందుకంటే ఇష్యూ ఏంది? వ్యవసాయ శాఖ మంత్రి క్షమాపణ చెప్పాలి రైతుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు. వ్యవసాయ శాఖ మంత్రి అసలు అసెంబ్లీకి వస్తాయి కదా. రైట్, ఆ ఇష్యూ బాగా చెప్పారు. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం అడుగుతున్నాను. అభిప్రాయం అలా వ్యవసాయ శాఖ మంత్రి కౌన్సిల్ లో ఉన్నారండి, ప్రస్తావించడమే తప్పు అంటున్నాను. రైట్, క్షమాపణ చెప్పొచ్చు. ఆదిలాబాద్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో హలో, మీ పేరండి? హలో, నాగన్న గారు నమస్కారం, మాట్లాడండి. నాగన్న గారు, నిన్న అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చకు సిద్ధం అంటే టీడీపీ వాళ్ళు అడ్డం పడ్డారనేది వీరి వాదన. కానీ వ్యవసాయ మంత్రి డిమాండ్ క్షమాపణ చెప్పాలన్నది మా డిమాండ్ అన్నది, వాళ్ళు అన్యాయంగా సస్పెండ్ చేశారనేది వారి వాదన. మీరేమంటారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డితో మాట్లాడేది. మాట్లాడండి. ఆయనతో ఏం పని వచ్చింది మీకు? జీవన్ రెడ్డి గారు నమస్కారం సార్. రైట్, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. జీవన్ రెడ్డి గారు చెప్పండి. నాగన్న చెప్పండి. ఈ ఇది రైతు హత్యల గురించి ఇదంతా కుటుంబ కళాలు అవి ఇవి అంటున్నారు మీరు. చెప్పండి. అయితే ఇవన్నీ అది కాదు సార్, మీరు తిరిగి చూడండి. మీరు ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా పరామర్శించిందా, లేకపోతే ఎక్కడన్నా పోయి చూసిండ్రా? 100% రైతులకు ఇప్పుడు ఈ సీజన్, పత్తి సీజన్ 1.5 months నడుస్తుంది. అంతకంటే ఎక్కడ అది ఒకటి 10 కుంటాలు ఎవరేజ్ వెళ్ళేది 3 కుంటాలు 4 కుంటాలు వెళ్తుంది. చావకపోతే ఏం చేస్తారు సార్? మళ్ళీ ఇంకోటి రైతు రుణమాఫీ అని చెప్పి, బంగారం అని చెప్పి, ఇప్పటిదాకా బంగారం రుణమాఫీ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, రైతుల సంక్షేమం, రైతే రాజన్న ప్రభుత్వం. ఎందుకంటే అనేక మంది, లక్షల మంది రైతుల ఆత్మహత్యలు జరగకూడదన్న ఉద్దేశంతోనే దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 17,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం దన్న. అనేక మంది రైతుల పక్షాన. ఒక్క నిమిషం, స్వామిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. స్వామిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. అసెంబ్లీ పరిణామం, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీని తిడుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఎవరు చెప్పినా అది కరెక్టా కాదా అని ఫస్ట్ ఆలోచించాలి. అది కరెక్ట్ అయితే ఎవరు చెప్తే, పాకిస్తాన్ వాళ్ళు చెప్పినా మనం వినాలి.
సో రెండోది నేను అడిగేది టీఆర్ఎస్ ని కానీ లేకపోతే అక్కడ ఉన్న టీడీపీని కానీ అసలు పాత జరిగే విషయాల గురించి మీకెందుకు? ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. పాత జరిగే విషయాలు అన్నింటినీ తోడుకుంటూ ఎంతకాలం మభ్య పెడతారు? లాస్ట్ కాంగ్రెస్ అంత ముందున్న వాళ్ళు తిట్టింది, ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ చర్చ జరగనిచ్చి ఉండాల్సిందా? సస్పెండ్ అవడమే కరెక్టా లేదా సస్పెండ్ చేయడం తప్ప? మీరేమనుకుంటున్నారు? కాదు సార్, చర్చ జరగాలి, పక్కా చర్చ జరగడానికి అయితే వాళ్ళకి రోజుకు ఎన్ని డబ్బులు ఇస్తుంది? 1,63,00,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొన్న. దాంట్లో రోజుకు లెక్క ఏంటి, ఎంత ఖర్చు అవుతుందో? ఆ డబ్బులన్నీ ఎవరని వీళ్ళు జేబులో నుంచి ఇస్తున్నారా? మరి ఇప్పుడు ఎవరు తప్పు? వీళ్ళు అసెంబ్లీ పంపించింది ఎందుకు? మేము అయ్యా మీరు చర్చించండి మా సమస్య మీద అన్నావు. హైదరాబాద్ లో రేపు సమ్మర్ వస్తుంది, వాటర్ సమస్య వస్తుంది. ఓకే, నేను అందరూ అడిగేది ఏంటంటే అయ్యా మీరు ఈ సమస్యలను కట్టిపెట్టండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యుత్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. రైట్, ఓకే, ధన్యవాదాలు. ఫిరోజ్ గారు మరొకరు మహబూబ్నగర్ నుంచి లైన్ లో ఉన్నారు. ఫిరోజ్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. నేను కూడా చూసాను సార్ అసెంబ్లీ మొత్తము. సార్ మొత్తం గడబడి చేస్తే అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది సార్? మొత్తం గడబడు, దొంగ రాజ్యం, దోపిడీ, మొత్తం ఇదే గడబడు. చర్చ జరగాలంటే సైలెంట్ గా సీరియస్ గా జరగాలి చర్చ. అసలు మాట్లాడడానికి ఇస్తలేరు, సీఎం గారికి సమాధానం చెప్పనిస్తలేదు. హరీష్ రావు గారు అదే అంటారు, చర్చ చేయండి, మాట్లాడండి, మీరు క్వశ్చన్ అడిగితే మేము ఆన్సర్ ఇవ్వడానికి రెడీ ఉన్నామంటే అసలు మాట్లాడతలేరు వాళ్ళు. గడబడి చేస్తున్నారు, ఎట్లా నడుస్తుంది సార్ అసెంబ్లీ? ఇంకోటి, పార్టీ అధికారంలో వచ్చి 4 months అవుతుంది. 4 months అనే కరెంట్ వచ్చేది సార్ 24 hours. అసలు టీడీపీ కాంగ్రెస్ కారణం సార్. కరెంట్ లేదు తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ. అసలు టీడీపీ పార్టీలో వచ్చేసి మొత్తం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ అవసరమా? ఆయన ఏమో కరెంట్ ఇస్తలేరు. మాట్లాడమంటుండు సభలో. అంతవరకు ఓకే, మాట్లాడినది అంటారు, అంతవరకు కరెక్ట్ చెప్పారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అభిమానంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. పెద్దిరెడ్డి గారు ఎక్కడ కూర్చున్నా, ఇట్లా కూర్చున్నా ఇదే చర్చ చూసే అవకాశం ఉంటది. అర్థం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మొదటి రోజు శాసనసభలో సాంప్రదాయాలు పాటించడం లేదా అనేది మనం చర్చించలేదు. ఇప్పుడు శాసనసభలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ శాసనసభలు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిన్నిటి కూడా స్పీకర్ యొక్క ఛాంబర్లో లాటరీ విధానం ద్వారా తీస్తారు. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే లాటరీ విధానం ద్వారా తీస్తారు. దాంట్లో ప్రతిపక్షానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, తర్వాత అధికార పక్షానికి కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఉండదని కాదు. ఆ విధంగా చేయకుండా వన్ సైడెడ్గా వాళ్ళు లాటరీ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో క్వశ్చన్ వేసుకున్నారు. వాళ్ళే ప్రశ్న వాళ్ళే జవాబు చెప్పుకునేటువంటి ఒక ఫస్ట్ ప్రశ్న అది పెద్ద ఇష్యూ కాదు. ప్రశ్న ఎందుకు వేసిన కాదు ఇష్యూ. అక్కడ అదేగా కేసీఆర్ గారు అదే ఇష్యూ అన్నాడు, నేను వాస్తవాలని చెప్తానని భయపడి. వాస్తవాలు ఏం చెప్పేది? అసెంబ్లీలో వాస్తవాలు చెప్పడానికి ఉందా? లేదు అఖిలపక్షం పెట్టమంటే చేత కాదు, రోజు టీవీ ముందర ప్రెస్ ముందర మాట్లాడడానికి వాస్తవాలు ఏంటి? దాపరికాలు ఏమున్నాయి? రాష్ట్ర విభజన సమస్యలతో కూడిన రాష్ట్ర విభజన అనేది ప్రజలందరూ తెలుసు. అక్కడ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అక్కడ లోటు కరెంట్ ఉంది, ఇక్కడ లోటు కరెంట్ ఉంది. అలా కొనుగోలు చేసిన మనం కొనుగోలు చేయడానికి వెనక ముందు ఆడినాం. ఇది విషయం. ఆ వాస్తవాలు చెప్పుకోవడానికి ఏముంది? బట్టగాలు చెప్పేది బట్టగాలు మీద వేయడం కాదు సార్. నేను భోజనాలు పిలిచిన, ఎసరు పెట్టినా, మంట పెట్టినా, చేయగడుకోమని చెప్పి మంట మీరు పెడుతున్నట్టున్నారు. లేదు, ఎసరు రావాలంటే మంట కావాలి కదా, వంట చేయాలంటే. ఇంట్లో పోయి బియ్యం లేవు అని చెప్పేసి వచ్చిన వాళ్ళకు బియ్యం లేదని పక్కోడు కారణం అని చెప్పొద్దు కదా. పక్కన కూడా బియ్యం లేకపోతే వాడు కొనుకొచ్చుకొని బియ్యం వంట చేసి పెడుతున్నాడు. నువ్వు కొనుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే అడకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు అడకొచ్చుకునే ప్రయత్నం లేదు, కొనుకొచ్చుకునే ప్రయత్నం లేదు. మసలే ఎసరు చూపు పెట్టుకుంటూ నేను ఇలా పోస్తుంటే నీకు అన్నం పెడుతుంటే కానీ నా దగ్గర బియ్యం లేకపోయినా బియ్యం లేడానికి ఆ ఇళ్ళు కారణం వీళ్ళు కారణం చెప్పొద్దండి. బాధ్యత తీసుకున్న తర్వాత వాళ్ళ ఆకలి తీర్చడం, వాళ్ళ ఆకలి తీర్చడం అనేది బాధ్యత తీసుకోవాలి ఒకటి. రెండవది, ఇంత మాట్లాడుకుంటున్నాం సార్, అంత బాధ్యత గల ప్రభుత్వము. సరే, ఏ కారణాల వల్ల ఆత్మహత్యలు జరిగినా ఆత్మహత్యల విషయంలో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, చేసుకోవద్దని చెప్పవలసిన భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు వరకు ఏ అధికారి కూడా ఏ ఒక్క కుటుంబం దగ్గర పోయి పరామర్శించాలా? ఇంట్లో కూర్చొని ఎట్లా చెప్తారండి వాళ్ళు? వాటన్నిటి గురించి మాట్లాడొచ్చు కదా మీరు. అదే చెప్పాం కదా, మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని విషయంలో అడిగిలు తప్పలేదు కదా. అంత బాధ్యత గల ప్రాణాలు పోతుంటే ఆ అనుచిత వ్యాఖ్యల విషయంలో ఒక కామెంట్ చేయమన్నారు, ఏమన్నా వేరే డిస్మిస్ చేయమని చెప్పి అనలే కదా. దాన్ని పెద్ద ఛాలెంజ్ గా ప్రభుత్వం ఏం తీసుకోవాలి? ఓకే, ఇట్స్ ఆల్ రైట్, దొరుకుతుంటే దాన్ని మేము వాపసు తీసుకుంటున్నాం, అలా అనుండేది కాదు అని చెప్పి అంటే వాళ్ళు ఉందదని పెరిగేది. ఆ తర్వాత సాఫీగా చర్చ జరిగేది. ఇష్యూ అంతా అక్కడే కదా జరిగేది, మిగిలినంతా అన్ని కామన్ గానే ఉన్నాయి.
దాన్ని ప్రిస్టేజ్ తీసుకొని వాళ్ళు అడగడం ఏంటి, మేము చెప్పడం ఏంటి, మేము చెప్పేది కరెక్ట్, మా మంత్రి చెప్పేది కరెక్ట్ అని చెప్పారు. మీ వాదన కరెక్ట్ అయితే మీరు అడ్డం తగిలినట్లుగా సభను జరగనివ్వకపోవడం కరెక్ట్ అయితే మిగతా పక్షాలు కూడా అట్లాగే చేసి ఉండాలి కదా. మీరు ఏకాకి అయిపోయారనేది ఒక విశ్లేషణ. కాకులు ఇష్యూ బేస్డ్ ఉంటుంది. అంటే మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో లేదు కేసీఆర్ గారు లేకపోతే అక్కడ పెట్టినదని అక్బరుద్దీన్ డైరెక్షన్ లో కేసీఆర్ పనిచేస్తున్నాడు, అక్బర్ డైరెక్షన్ లో కేసీఆర్ పనిచేస్తున్నాడు, టీఆర్ఎస్ పనిచేస్తుంది. ఇవాళ ప్రజల డైరెక్షన్ లో పార్టీలు పనిచేస్తాయండి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వాళ్ళకు లౌకిక ఉన్న వాళ్ళు ప్రజల పక్షంలో ప్రజల మనోభావం చర్చ కరెంట్ విషయంలో ఒక ప్రశ్నకు జవాబు చెప్పడం వల్ల చర్చ జరగదు. మేము షార్ట్ డిస్కషన్ ఏమన్నాం, సమయం ఏమన్నాం లేదన్నారు కదా. తర్వాత కదా మొదటి ఏదైతే ప్రతిపక్ష డిమాండ్ చేసిందో మొదలు ఒప్పుకున్నట్టు కాదు. ఆయన ఎవరు అడిగారు, ఒక ఆయన ఎవరు మంత్రి గారు ఎవరు గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఏ వాయిదా తీర్మానం ఏ స్పీకర్ అయినా ఆమోదించారు. వాయిదా తీర్మానం మేము తీసుకుంటాము. ప్రశ్నోత్తరాలు అయిన తర్వాత కదా అదే విషయం చెప్పాలండి. ఇది ప్రాముఖ్యత కలిగిన అంశము, దీనికి ప్రయారిటీ ఉంది. దీని విషయంలో మేము కూడా కన్సల్ట్ ఫీల్ అవుతా ఉన్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాము. మీకెంత బాధ మాకంత బాధ ఉంది. ఈ ప్రశ్నోత్తరాల తర్వాత షార్ట్ డిస్కషన్ తీసుకుంటాం అని ఒక మాట ఉంటే చర్చ లేదు, ఇష్యూ లేదు, సమస్య ఉండదు అక్కడ. అంతే చాలా స్పష్టంగా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీది గతంలో 2 కళ్ళ సిద్ధాంతం లాగానే 2 సూపుల సిద్ధాంతం, 2 సూపుల సిద్ధాంతం. బీఏసీలో వచ్చి ఒకటి మాట్లాడతారు. ఇదే తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ మేము చెప్పిన మాట కాదు ఇది. అక్బరుద్దీన్ ఓవైసీ సభలో మీరు సర్క్యులర్ ఇష్యూ చేస్తారండి. బీఎస్లో ఏం జరిగిందో చాలా స్పష్టంగా, బీఎస్లో చాలా స్పష్టంగా క్వశ్చన్ అవర్లో ఇవి జరుగుతాయి. దాని తర్వాత మీరు రైతు సమస్యలపై, విద్యుత్పై, రెండిటిపై మీ ఇష్టంనంత మాట్లాడదాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా 30 రోజులు కాకపోతే 40 రోజులు కొనసాగిద్దాం. అన్ని ప్రజా సమస్యలపై, రైతు సమస్యలు చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మేమే చెప్తాం, మీ బండారం బయట పెడతాం, మీ బట్టలు ఇప్పుతామని తెలుగుదేశం నాయకులకు మేము చెప్తే ఎస్ సార్ మేము చెప్తున్నాం, మీ బండారం బయట పెడతామని చెప్పి మేము చెప్తా ఉంటే ఇక్కడ టీడీపీ నాయకులు 2 సూపర్ సిద్ధాంతం. బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి మాట్లాడతారు, బయట మీడియా పాయింట్ ఒకటి మాట్లాడతారు. వారు మాట్లాడిన మాటలకు వారికి కట్టుబడి లేదని చెప్పి మేము చెప్పలేమండి. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. సార్ జానారెడ్డి గారు సార్, ఇక్కడ టీడీపీ దయాకర్ రావు గారు సార్, బీఎస్సీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు సార్, బీజేపీ లక్ష్మణ్ గారు సార్, నేను కూడా ఉన్నా సార్. ఆ మీటింగ్ లో సర్క్యులర్ ఇష్యూ అయింది సార్. ఇప్పుడు నేను ఇక్కడ టీవీ కూడా చెప్పడం కాదు, సర్క్యులర్ ఆ మాట కట్టుబడి లేకుండా ఆగమాగం చేసి మా బండారం ఏడ బయట పెడతారో, ఈ కరెంట్ కష్టాలు తెచ్చిందే మేము, ఈ కరెంట్ సోమవారం కూడా 4 నుంచి 6 గంటలు కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు 4 నుంచి 6 కాదు 6-10 గంటల దాకా సభను కొనసాగిస్తాం. టీడీపీ ఎమ్మెల్యేలు గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్ళి మీ సీఎం గారి నియోజకవర్గంలో ఇవన్నీ జరుగుతున్నాయని ఎక్స్పోజ్ చేశారు కదా. చేస్తారండి. ఇప్పుడు కేఎస్ రావు గారు, మీకు రైతు మీరు చాలా సీనియర్ జర్నలిస్టులు, రైతు ఆత్మహత్యల గురించి గడిచిన 57 సంవత్సరాలు ఎంతమంది రైతులు చనిపోయారో మీకు చాలా స్పష్టంగా తెలుసు. 24,000 మంది రైతులను చంపేసిన పాపం వాళ్ళకి జరిగింది. మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ ఆత్మహత్యలు కంటిన్యూ కావద్దనే గతంలో కాంగ్రెస్ టీడీపీలో పాలనలో రైతులు అప్పుల పాలైతే 17,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిన ఘనత మా రాష్ట్ర ప్రభుత్వం సార్. ఏ అసెంబ్లీలో అయితే గత పాలకులైనటువంటి కాంగ్రెస్ టీడీపీ ముఖ్యమంత్రి ఏ అసెంబ్లీ సాక్షిగా ఒక్క పైసా ఇవ్వం, తెలంగాణ పదాన్ని నిషేధించిన అసెంబ్లీలో 1,637 కోట్లతో మేము బడ్జెట్ పెట్టిన ఘనత మా రాష్ట్ర ప్రభుత్వం. మేమేమంటాం సార్, కేసీఆర్ గారు చర్చ మాకు దాని మీద వద్దు, ఆ రైతు సమస్యల మీద వద్దంటే ప్రాబ్లం, కానీ చర్చిద్దామయ్యా, కూర్చుని మాట్లాడదామంటే ప్రజాస్వామ్యం. ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రోళ్ళు పోయారు, ఆ దొరల పాలన వచ్చిందని మళ్ళీ నిన్న విమర్శించారు. ఆంధ్రోళ్ళ పాలన అంటే మరి బహుశా చంద్రబాబు, రామారావు, కిరణ్ రెడ్డి, రాజేడ్ అనే వ్యక్తి కథా, స్క్రీన్ ప్లేస్, డైరెక్షన్ మొత్తం చంద్రబాబు, మా కొండ సురేఖ అక్క, ఆయన అనమంటాడా, చంద్రబాబు గారు అనమంటాడా, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అంతా
చంద్రబాబు గారు ఆధ్వర్యంలో నడుతుంది. అక్కడ బటన్ నొక్కగానే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లేస్తా ఉంటారు. మరి నేను చెప్తా ఉన్నాను సార్, కేసీరావు గారు నేను చెప్తున్నా సార్, ఒకవేళ కనుక మరి ఈ విషయాన్ని మేము మా ముఖ్యమంత్రి చర్చకు సిద్ధం లేకపోతే జానారెడ్డి గారు బయటకు వెళ్ళాలి కదండి, అక్బరుద్దీన్ గారు బయటకు వెళ్ళాలి కండి, బీజేపీ నాయకులు వెళ్ళారు కండి, సిపిఐ బయటకు వెళ్ళాలి కండి. ఒక్క టీడీపీ నాయకులు ఎందుకు రాద్ధాంతం చేసిరండి? కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం చంద్రబాబు కాకపోతే మేము ఒక్కటి చెప్తా ఉన్నాం, పూర్తి కారకుడు చంద్రబాబే. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ బండారం ఏడ బయట పడుతుంది. ఈనాడు మేం పేపర్ వచ్చింది సార్, మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది 1381 మిలియన్ యూనిట్లు మాకు రావాల్సింది దొంగతనం చేసుకోపోయారు. కరెంట్ చోరీ చేసింది సార్, తెలుగుదేశం పార్టీ కరెంట్ చోరీ చేసింది. రైట్, ఒక్క నిమిషం. వర్ధనపేట నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్కారం, మాట్లాడండి. హలో హలో మాట్లాడండి మాట్లాడండి సార్. పెద్దిరెడ్డి గారిని ఒక విషయం అడుగుదాం అనుకుంటాను సార్. అడగండి, ఏదైనా పద్ధతిగా అడగండి. పద్ధతి ప్రకారం సార్, కేసీఆర్ గారు మంచి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక ఈ టీడీపీ వాళ్ళు వాకౌట్ చేసుకుంటారు సార్, వాళ్ళే చేసుకుంటారు సార్. ప్రభుత్వం చర్చకు సిద్ధం ఉన్నప్పుడు వాళ్ళు ఓపిక పట్టాలి సార్. ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ వచ్చేసారి కూడా తెలుగుదేశం ఒక 2 సీట్లు గెలుస్తారు సార్. ఇది కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అది వాళ్ళు చంద్రబాబు డైరెక్షన్ లోనే వాళ్ళు నడుస్తారు సార్. ఏం లేదు, నువ్వు రైతు బిడ్డవో కాదు తెలియదు కానీ రైతుల ఆత్మహత్యలు జరిగిన దానిపైన ఒక మంత్రి బాధ్యత లేకుండా అది వాళ్ళ ఇంట్లో కళాలు పెట్టుకుని తిన్నదరగా చచ్చిన అనే పద్ధతులు మాట్లాడిన దాన్ని నువ్వు సమర్థించదలుచుకుంటే దాన్ని చెప్పని ఆ విధంగా నువ్వు భావించదలుచుకుంటే దానికి మేము చెప్పగలేదు ఏం లేదు. అదే నిజమైతే అదే కొనసాగాలని కోరుకుంటే కోరుకోండి. రైట్, రఫీ గారు నల్గొండ నుంచి లైన్ లో. రఫీ గారు నమస్కారం, మాట్లాడండి. హలో రైట్, ఏమంటారు? ఆంధ్రోళ్ళు పోయారు, దొరలపాలన వచ్చిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ గా? ఒకటండి, దాన్ని నేను చూస్తున్నాను. సరే, గొడవ చేయమన్నారు లేదో తెలియదుగా, నేను ఐ డోంట్ వాంట్ కామెంట్. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బటన్ నొక్కుతేనో అక్బరుద్దీన్ బటన్ నొక్కుతేనో పని చేయరు కదా, ఆయన పార్టీ లైన్ ఉంటుంది. అందువలన ఐ డోంట్ వాంట్ ఎలా ఎవరి పార్టీ గురించి ఆడబట్టు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎక్కడ ఎమోషన్స్ అక్కడ తీసుకోవడానికి. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంతో కూడా ఇదే అసెంబ్లీ ఇదే విధంగా హరించింది కాంగ్రెస్ అధికారంలో ఉండగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టు ఒక దూకుడు విధానాన్ని ప్రదర్శిస్తుంది, కనపడతా ఉంది దాంట్లో, టు స్టీల్ ద షో. కానీ యాక్చువల్ పాయింట్ అంటే వసంతచంద్ర గారు చెప్పినట్టు ఆ ఒక్క విషయం ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఒక్క వివరణ ఇస్తే నేను సమస్య సర్దుమణిగేదండి. తెలుగుదేశం పార్టీ కూడా తాము, ఎందుకంటే ఎక్కువ కేసీఆర్ గారు కాన్సన్ట్రేషన్ చేసింది తెలుగుదేశం పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీని పెద్ద ఇబ్బంది పెట్టలే. జానారెడ్డి గారు ఆయన బాగానే ఉన్నట్టున్నారు, ఈయన విమర్శించినా సరే. ఎవరిని? కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ మధ్య ఒక మాట్లాడడం జరగట్లేదు. కేసీఆర్ గారు మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసేది తెలుగుదేశం పార్టీ మీద. అందువల్ల వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం తప్పనిసరిగా చేయాల్సింది కనపడతా ఉంది దూకుడు అనేది. ఎవరిది? టీడీపీ ఎగ్జిస్టెన్స్. ఎవరిది? టీడీపీ ఎగ్జిస్టెన్స్ కే ప్రమాదం వచ్చే సందర్భంలో అని అనుకుని వాళ్ళు చేసినట్టు కనపడుతుందండి. ఎందుకంటే కేసీఆర్ కాన్సన్ట్రేషన్ తెలుగుదేశం మీద ఉంది. అందువలన ఉన్నదానికంటే 30% 40% కొంచెం ఎక్సెస్గా కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తే. ఆర్ కృష్ణ గారు లేరేంటి వీళ్ళలో 10 మంది సస్పెండ్ అయ్యారు, ఒక ఆయన ఎవరు ముగ్గురేమో పార్టీ మారిపోయారు అనుకోండి, ఒకళ్ళేమో అమెరికా వెళ్ళినట్టున్నారు. ఆర్ కృష్ణ గారు మరి సీనియర్. నేను ఆర్ కృష్ణ గారు సభలోకి వచ్చినా సరే వాళ్ళతో కలిసి వెళ్ళకపోవడం కానీ, లేదా పోడియంలోకి వెళ్తే సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ముందే వెళ్ళిపోతాం కానీ చెప్తున్న సందర్భంలో మనం చూస్తున్నాం. ఎలక్షన్ అయిన కాంచి కూడా అంటి అమ్ముంటున్నట్టున్నారు. అఖిల భారత బీసీ సంఘాల అధ్యక్షులు కూడా తర్వాత ఎన్నికై కొంచెం దూరంగా మసులుతున్నారు. అది వాళ్ళ పార్టీ అంతర్గత. పెద్దిరెడ్డి గారు దీని మీద మీకేమన్నా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నాకు అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణ గారి పేరు ఉన్నట్లేదు కదా. అది చర్చించుకోవాల్సినంత పెద్ద అంశం కాదండి. కాదు, మీకు ఒక ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యేలు పోరాటం మాట వస్తే దాన్ని చర్చించుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు కడుపులు ప్లేసినా ఆయన ముందు బయట పోయినా దానికి సస్పెండ్. మా ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాళ్ళు వ్యాఖ్యలు చేసిన మంత్రి బాధ్యతల మంత్రి అల్లుపట్టాలి అయితే ఏమనాలి, ఆయన వేరే పార్టీ మారిపోతున్నాడు కనుక ఆయన అది ఇంటెన్సివ్ గా ఆ టైంలో ఎమోషన్స్ తోటి వాళ్ళు సస్పెండ్ చేస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అట్లా జరుగుతుంది కానీ దానికి ప్రత్యేకమైన దాన్ని చేస్తుంది. అర్థం కాలేదు, అందుకని వివరణ అర్థం కాని విషయం కాదు, మీకు అర్థమైంది. లేదు, అది పెద్ద చర్చనీయాంశం కాదు. మధ్యలో చర్చ లేదు, పత్రికల్లో చర్చ లేదు, టీవీలో చర్చ లేదు. మీరు అడగొచ్చు, చెప్పకూడదని కూడా లేదు, మీరు అడగకూడదని చెప్తా ఉన్నాను.
తెలుగుదేశం వైఖరి నచ్చక పెద్దిరెడ్డి గారు తెలుగుదేశం వైఖరి నచ్చక అటువైపు కాంగ్రెస్ వాళ్ళు లోపలనే ఉన్నారు, ఇటు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అన్ని ప్రతిపక్షాలు ఇస్తారు. కానీ సొంత పార్టీ కృష్ణయ్య కూడా ఆ సందర్భంలో కూడా కంపల్సరీ మాట్లాడవలసిన విషయం ఉంది. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ వైఖరి నచ్చక మీ వైఖరి నచ్చి మంత్రి మాటలు నచ్చి రైతుల ఆత్మహత్య పర్వాలేదు అనుకునేది విషయం నచ్చి అందరూ ఉన్నారని అనుకుంటారు. మాకు నచ్చలేదు, ఆంధ్రాలో అనే మాట అనే హక్కు అబ్సల్యూట్ రేవంత్ రెడ్డి గారికి లేదండి. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ యాక్చువల్గా 54% అనేది బిల్లో లేకపోయినా సరే అక్కడ తీసుకుని ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నట్టు అందులో ఎవరు మోసపోయారు ఏంటి అనేది రేపు పొద్దున్న చర్చ చేసుకోవాల్సింది. దీనికి ధీటుగా సమాధానం చెప్పాల్సింది అక్కడ సోమిరెడ్డి గారు చెప్పాలండి. అంతేనా? ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఆ ప్రాంతానికి 1702 కోట్లు పెట్టి కరెంట్ కొంటా అన్నారు. ఒక గంట పవర్ కట్ పెట్టొచ్చు కదండి అక్కడ, వాళ్ళ లోట్లో ఉంటే. రెండోది అది 54% లేదని చెప్పి పక్కన మేమందరం మిగతా అధికారులు విద్యుత్ ఉద్యోగులు చెప్తుంటే తీసుకొచ్చి తెలంగాణ ఆ ప్రాంత హక్కుల కోసం మాట్లాడాల్సిన నేతలు అక్కడ ఊరుకుంటున్నారు. మాకు చంద్రబాబు గారి మీద కోపం లేదు, మీద వైఎస్ఆర్ గారు ఎందుకంటే మాట్లాడలేదని బాధ. 54% లేదు, 9900 మెగావాట్లు రావాల్సింది 7800 వచ్చింది, లాస్ అయిపోయాం. హక్కుగా తీసుకోవాలి, కరెంట్ ఇవ్వండి. తెలంగాణకి ఏంటంటే వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకునే పనులు అన్నిటికీ పక్కన పెట్టి కరెంట్ ఇవ్వండి. కానీ మాకు కావాల్సిన 2000 కోట్లు దెబ్బతిన్నాం. అక్కడ మాట్లాడే నాదులు లేకుండా పోయాడు, మా ప్రాంతంలో కనీసం నిలదీసే నాదులు లేకుండా పోయాడు. రైట్, ఓకే. విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో హలో, నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, కేసీఆర్ గారు. నా 2 ప్రశ్నలు ఉన్నాయి, జీవన్ రెడ్డి గారితో మాట్లాడాలండి. అడగండి, గట్టిగా అడగండి. నమస్తే జీవన్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే బ్రదర్. హలో, ఏదైనా పద్ధతిగా అడగండి, చెప్పండి. హలో, మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి బ్రదర్. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయండి. చెప్పండి. ఒకటి, మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందుకే రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఏ విధంగా వస్తుంది అనేది పూర్తి అవగాహన ఉంది. అందులో మీరు మీ కేసీఆర్ గారు కూడా చెప్పారు మనకు ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, మనం ఏ విధంగా ఎనర్జీని రైతులకు సప్లై చేస్తాం, ప్రజలకు ఇస్తామనేది పూర్తిగా. పాత విషయాలు వద్దు, నిన్న చర్చ జరగాల వద్దా, చర్చ జరగడంలో జరగాలి కాబట్టి దాంట్లోనే భాగంగా నేను ఏం చెప్తున్నానంటే, మీరు అన్ని తెలిసి కూడా మీకు పవర్ ప్రాబ్లం ఏ విధంగా ఉంది రెక్టిఫికేషన్ చేసుకోలేక కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మీద అబండాలు మోపి మీరు పబ్బం గడుపుకుంటున్నారే తప్పిస్తే సమస్య పరిష్కారానికి కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ చేయండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ ఎవరైతే ఎమ్మెల్యేస్ ఇక్కడ నుంచి అక్కడ జంప్ అయినో వాళ్ళ మీద ఒక చిన్న ప్రశ్న అండి. అవును, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 191 clause 2 reads as follows: a person shall be disqualified for being a member of the legislative assembly or legislative council of the state is so disqualified under the 10th schedule. Paragraph 2 of the 10th schedule reads as follows: an elected member of a house who has been elected రఫీ గారు నల్గొండ నుంచి లైన్ లో ఉన్నారు. రఫీ గారు నల్గొండ నుంచి. హలో రఫీ గారు, మాట్లాడండి. రైట్. విజయ్ గారు అడిగిన సమాధానం, విజయ్ గారు చాలా స్పష్టంగా విజయ్ గారు అడిగిన సమాధానం నేను చెప్పేది ఏంటంటే, కరెంటు కష్టాలు ఉన్నాయి తెలుసు కాబట్టి ఇలా 6000 మెగావాట్లు 2000 మెగావాట్లు 1000 మెగావాట్లు నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుని 9000 మెగావాట్లకు పని ప్రారంభమైంది. 5 నెలల్లో 9000 మెగావాట్లు రీచ్ అవడం అంటే వచ్చే 9000 మెగావాట్లు అండి. రానున్న సమయం ప్లాన్ దర్ ఇస్ అగ్రిమెంట్. ఎప్పుడు 5 నెలలు ఏంటండి, 5 నెలల తర్వాత 5 నెలలు ఏంటండి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అన్యాయం అండి ఇది. ఛత్తీస్గఢ్ తో మాట్లాడుకున్నాం. మీకు అలా వస్తే కాదు కాదు, మీకు గండ పెండారం గజారోహణం ధవళ వస్తు పోకుండా 100 సార్లు చేస్తాం. నిజం కాదు కానీ సాధ్యం అయితే మాట్లాడండి. జానారెడ్డి గారు మాట్లాడింది అసెంబ్లీలో, మిత్రులు ఫోన్ లో విజయ్ మాట్లాడారు కరెక్టే. పార్టీ ఫిరాయింపులు మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడదండి. కొమ్మినేని గారు ఆయన కాదు సార్, మేము తెలంగాణ ఉద్యమంలో 11 మంది మా ఎమ్మెల్యేని తీసుకుపోయి ఆ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళు కాదా? అంతకుముందు చంద్రబాబు కాదా?
సార్ అదే పని ఈ చేయండి మీరు కూడా. సంస్కృతి కంటిన్యూ వస్తా ఉంది. మా పాటలో జైనాలు మాత్రం కేవలం అభివృద్ధిని చూసి మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు, మనందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. ఒక నూతన ఒరవడికి మనం నాంది వేయాలి, మనం మంచి పద్ధతుల ద్వారా తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి, తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని మాటలు చెప్పడం వరకు ఫైన్, కానీ చేతలలో అది కనిపించట్లేదు. టిఆర్ఎస్ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు మాట్లాడినా కానీ గత ప్రభుత్వాలు అవి చేసినాయి, గత ప్రభుత్వాలు ఇవి చేసినాయి అని మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు మేమేం చేయాలి, ఇప్పుడున్న సమస్యలు మేము ఎవరు మాట్లాడలేదు. మనం ఏం చేయాలి, ఉన్న సమస్యలను 379 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వాటిని వక్రీకరిస్తున్నారు. అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గంలో 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మేనిఫెస్టోలో 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు 8 గంటల కరెంట్ ఎక్కడన్నా ఏ ఊర్లోనైనా రైతులకు 8 గంటల కరెంట్ వస్తుందా? అసలు ఏ మాత్రం కూడా రైతులను పట్టించుకోకుండా ఎక్కడ ఇదంతా బయటపడుతుందనో ప్రతిపక్షాల పైన మీరు గతంలో అది చేసినారు, గతంలో ఇది చేసినారంటే మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? గతంలో వాళ్ళు సరిగ్గా చేయలేదనే మీకు అధికారం ఇచ్చినారు. మేము చేయండి, మీరు చేసి చూపించండి. ఆంధ్రోళ్ళు పోయారు, దొరల పాలన వచ్చిందని రేవంత్ గారు అన్నారు. దాంతో మీరు ఏకీపిస్తారా? మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు ఇక్కడ వీళ్ళకు దూరదృష్టి లేదు, వీళ్ళకి అవగాహన లేదు, బాధ్యరాహిత్యంగా వ్యవహరించాలని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి మనకు లైన్స్ లేవు కనుక మనం కరెంట్ తీసుకోలేకపోతున్నాం. 1000 మెగావాట్ల ఒప్పందం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు మనం లైన్లు వేసుకుని తీసుకొస్తామని చెప్పాను. ఛత్తీస్గఢ్ నుంచి ఆల్రెడీ మద్రాసుకు లైన్స్ ఉన్నాయి. మద్రాసుకు తమిళనాడు స్టేట్కు మనం ఎన్టీపీఎస్ నుంచి వెళ్ళి మనం సౌదర్న్ గ్రిడ్ నుంచి వెళ్ళి 600 మెగావాట్లు ఇస్తున్నాం. 1000 మెగావాట్లు వాళ్ళకి అక్కడ అడ్జస్ట్ చేసుకొని 1000 మెగావాట్లు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే విజన్ ఉంటే ఆలోచన ఉంటే మనసు ఉంటే మార్గాలు ఉన్నాయి. అవి చూడకుండా అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ, అనవసరమైన రాజకీయం చేసుకుంటూ, అసలు రైతులు చంపుకుంటూ, పంటలు ఎండబెట్టుకుంటూ పరిస్థితులు కేసీఆర్ గారు లేరు. మీకు అవగాహన లేక చేస్తున్నారు. కేసీఆర్ గారి మాటలే మనం విన్నాం. గతంలో కేసీఆర్ గారు అధికారంలో లేనప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ తీసుకున్నారు. గోదావరి నది నెల రోజుల్లో నుంచి ఇటు లైన్లు వేద్దాము, నెల రోజుల్లో తీసుకోద్దామా? ఈ రోజు ఏమైంది మరి? 5 నెలలు దాటిపోయింది. ఈ పాపం మీదే అంటున్నా, ఈ దరిద్రం, ఈ పాపం మీదే. స్టాండర్డ్ డైలాగ్ దొరికింది, దీన్ని పెట్టి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు అన్న వాళ్ళు ఒక్కసారి మీరు బెంచ్ల వెనకాల తిరిగి చూసుకోండి. మీలో టీడీపీ వాళ్ళు ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రశేఖరరావు గారు మా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన అతను, యూత్ కాంగ్రెస్ లో రాజకీయ వచ్చిన అతను. మీ చంద్రశేఖరరావు గారిని అన్నట్టే చంద్రబాబు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో రభస చేస్తున్నారన్న కొండా సురేఖ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 69% మంది అవునని 31% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.